కూరల్లో దయచేసి ఏ మందులు లేకుండా కూడా పండించుకోవచ్చు. నాలెడ్జ్ వచ్చింది, టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఈ 4-8 గుళికలు కానీ వాళ్ళు చెప్పిన గడ్డి మందు కానీ కాస్ట్లీ మందులు తెచ్చి పెద్దది తెచ్చి ఈ ఆకుకూరలు కూడా కొట్టగా దయచేసి. ఒకవేళ టమాటా అన్నా ఏదైనా పురుగు వచ్చింది, సన్న పురుగు వచ్చింది, దోమ వచ్చిందంటే పైపైన మనం ఆడిచ్చేసి దాన్ని ఇలాగ ఇచ్చేసి ఇబ్బంది లేదు నీకు. సో ఎనీవే ఇప్పుడు నేను నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను దానికి పాపం ఎందుకు నీ చెప్తావు నాకు తెలుస్తుందిలే కానీ అదే సార్ స్టెప్పులు పడ ఇప్పుడు ఈ స్టెప్ పోతారికే ఇంకో స్టెప్ వచ్చేటట్టు అక్కడ వెళ్ళాం. అవునవును ఉంది కరెక్ట్ అది. కానీ ఎందుకు మనకి ఎక్కువ డిమాండ్ అంటే మార్కెట్ లో బాగా పోయేది పాలకేనా సోమనా? పాలకే ఇదే బాగోదు. ఇదే బాగోదు అంటే ఎంత బాలెంతల కాంచి అసలు ప్రతి డాక్టర్ పాలకూర తినమని చెప్తాడు. ఏ రోగం వస్తుంది ఆయన తినమంటే కరెక్టే, మనం వేసే మందులు కరెక్ట్ లేవే. మరి అది వచ్చింది గోల్యం, అది నిజమే. మీరు అన్నది కరెక్టే సార్, మీరు అన్నది కరెక్టే. కానీ అందరూ ఒక్క తిరిగి నాలెక్క